వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వ్లాగ్స్ అండ్ టక్స్. ఇదైతే కార్తీక ఏకాదశి అనమాట. వీడైతే నేను ఇప్పటి వరకు ఎడిట్ చేయలేదు. నేను ఎందుకు గ్యాలరీ చెక్ చేస్తుంటే నాకు వీడియో అయితే దొరికింది. సర్లే ఎడిట్ చేద్దాం అని అయితే చేస్తున్నాను. ఇదైతే కార్తీకంలో తొలి ఏకాదశి వస్తుంది కదా, అప్పుడైతే మేము శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని సీతంపేట దగ్గరలో అయితే మినీ టీటీడీ అనేది టెంపుల్ ఉంది కదా, దానికోసం అయితే మేము మా స్ట్రీట్ వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాము. అమ్మ అండ్ నేను మార్నింగ్ 5కి అయితే లేట్ స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి మాకు 7:30 అయింది. మేము వెళ్ళేసరికి టెంపుల్ కూడా ఓపెన్ చేయలేదు. అండ్ అక్కడ ఏమంటే మనకి వీడియో అనేది ఎలా లేదు, మ్యాక్సిమం ఎలా లేదు. నేను అక్కడ ఉన్న పూజారికి అయితే రిక్వెస్ట్ చేశాను, ఒక షార్ట్ క్లిప్ అయితే తీసుకుంటానండి అని చెప్తే ఓకే అమ్మ అన్నారు. లోపల అయితే ఇలా ఉంటుంది. వెళ్ళేసరికి కూడా ఓపెన్ చేయలేదు టెంపుల్. ఒక హాఫ్ లో చేశారు. దర్శనం అయితే చేసుకుని బయటకు అయితే వచ్చేసాం. ప్రసాదం అయితే అక్కడ పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఉదయాన్నే పొంగల్ అయితే పెట్టారు. సో టెంపుల్ చూసారు కదా, ఇదైతే టెంపుల్ వ్యూ అనమాట. ఒకసారి మీరు కూడా నాతో పాటు చూసేయండి. దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ వేరే సైడ్ అయితే ఇంకా పూజ ఉంది కదా, అది కూడా చేద్దామని అయితే వెళ్ళిపోతున్నాం. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే క్లిప్ తీసుకున్నాను. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. సో దర్శనం అయిపోయింది కదా, ఆ రోజు శివయ్యని కూడా దర్శనం అవ్వలేదు అనేది అనుకున్నాం. చూడాలి మాకు ఎంత వరకు ఉందనేది. ఫైనలీ 9కి అయితే మేము అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాం. వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది మార్నింగ్ కి. ఇదే ఎంట్రీ వ్యూ అనమాట. నేను ఎంట్రీ అవుతున్నప్పుడు వీడియో అయితే తెలియదు, ఎందుకంటే కొంచెం చీకట్ గానే ఉండేది. సో ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ మాకు శివ దర్శనం కూడా అయిపోయింది. ఎలానో అనుకుంటున్నారా, మేము వచ్చే దారిలో అయితే కొత్తగా టెంపుల్ అయితే కడుతున్నారంట. నాకు టెంపుల్ చూడగానే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. అండ్ మేము అక్కడ ఆగి మాకు పూజలు అయితే చేసుకున్నాము. ఒకే రోజు ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి, అలాగే స్వామివారి దర్శనం కూడా అయిపోయింది. శివ దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం. చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అన్నమాట. అక్కడ నుంచి మేము ఆ రోజు ఉపవాసం ప్రసాదాలు అన్ని మిస్ అయిపోయాను అనుకున్నాను. అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. చూసారు కదా నేను ఎలా ఉన్నానో, కామెంట్ చేసేయండి. కూడా చూసేసారా? సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఈవినింగ్ మా ఊర్లో రామాలయం దగ్గర దీపారాధన అయితే ఎప్పుడు జరుగుతుంది అనమాట. లక్ష దీపారాధన జరుగుతుంది. అండ్ ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి అమ్మని తీసుకొని నేనైతే ఇక్కడిక్కడ వెళ్ళిపోయిన. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. 7:30 అయింది అప్పటికి. అండ్ ఫుల్ గా అయితే జనాలు ఉండేసరికి వెయిట్ చేసి లైన్ లో లోపలికైతే వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గా అయితే చేస్తారు దీపారాధన అనేది రామ మందిరంలో. మీలో ఎంత మందికి ఇలాంటి గుళ్ళకి వెళ్ళి లక్ష దీపారాధనలో పాల్గొనడం అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. చెప్పాను కదా, ఫుల్ అయితే ఫన్ అయితే ఉంటది. ఎందుకంటే మా స్ట్రీట్ వాళ్ళందరం ఒక ఫ్యామిలీలో కలిసి అయితే వెళ్తాం ఎక్కడికైనా. సో కంప్లీట్ అయితే దర్శనం అయిపోయింది. ఇక్కడ అమ్మ అయితే దీపారాధన చేసేస్తుంది. దీపారాధన అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మనకి పిక్స్ మెయిన్ కదా, సో కొన్ని పిక్స్ కూడా తీసుకుందాం. అక్కడికి చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళతో కాసేపు మాట్లాడి అలాగే దేవుని దర్శనం చేసుకొని దీపాలు అయితే పెట్టి ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇది ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.